జూన్ 1వ తారీఖు నుంచి వీళ్ళది రౌజ్ రెవెన్యూ కోర్టు హాలిడేస్ జూన్ 1 నుంచి ఉందండి. ఒక్కో కోర్టుకు ఒక్కో విడతల వారీగా హాలిడేస్ ఉన్నాయి. మన హైకోర్టు పరిధిలో ఉన్న వాళ్ళకేమో జూన్ 6 నుంచి సెలవులు ఇచ్చారు. సివిల్ కోర్టులు సెకండ్ కొంచెం మామూలు కోర్టులు ఉంటాయి కదా, వాటికేమో దీని ఏమంటారు 14th నుంచి ఇచ్చారు సెలవులు. ఇక ఈ రౌజ్ రెవెన్యూ ఆర్థిక నేరాలు వీటికి సిఐడి ఈడీ వీళ్ళకి మాత్రం హాలిడేస్ వచ్చేసి ఇప్పుడు జూన్ 1 నుంచి ఎండ్ వరకు ఉంది. సో ఇలా చూసుకుంటూ పోతే జూలై 3కి కవితని పొడిగించారు. అయితే ఎలాగూ సెలవులు ఉంటాయి కాబట్టి నన్ను విడుదల చేస్తారేమో, నెల రోజులు సెలవులు కదా అని చెప్పేసి ఇవిడ ఆశపడింది. అమ్మ అంటే లేదు, మా సెలవులు నెల రోజులు ఉన్నా మాకు సంవత్సరం ఉన్నా నీది మాత్రం తేలేదాకా నిన్ను ఇక్కడి నుంచి పంపేదే లేదు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేశారు. మొన్న మనం ఏమనుకున్నాం, అవకాశం ఉంది అనుకున్నాం, మనం అనుకున్నట్లుగానే అదే జరిగింది. అండ్ ఇప్పుడు జూలై 3 అంటే ఇప్పుడు ఇది జూన్ 3, ఇంకొక నెల రోజులు కవిత జైల్లోనే ఉంటుంది. అంటే మళ్ళీ 14 రోజులు వచ్చిన తర్వాత కూడా ఆమె ఒక పిటిషన్ దాఖలు చేసే అవకాశం లేనే లేదు. నో. అండ్ తను ఇంకా స్పెషల్ బెంచ్ మీద ఆవిడ ప్రవేశపెడతారు. ఏమో ఇంకేమైనా ఆరోగ్య ప్రాబ్లంలు ఏమైనా వస్తే కూడా అక్కడక్కడే చూసుకుంటారే తప్పితే ఆవిడనైతే బయటికి పంపే అవకాశం 100కి 100% లేదు. ఇప్పుడు బెయిల్ కూడా రెండింటికి రావాలిగా, ఒకటేమో ఈడీ నీకు దీనికి వచ్చిన దానికి కూడా రావాలి కదా. మరి ఒక బెయిల్ వచ్చినా నీకు ఊరట ఉంటుంది. నీకు ఒక బెయిల్ వచ్చినా నువ్వు జైల్లోనే ఉంటావు. మార్చి 15 ఒక అరెస్ట్ అయింది ఈడీ అరెస్ట్, ఏప్రిల్ 11 ఒకటి అయింది. సో నీకు మార్చి 15కి ఈడీ విషయంలో నీకు బెయిల్ వచ్చినా సిబిఐ విషయంలో నీకు బెయిల్ రాదు. సిబిఐ విషయంలో వచ్చినా ఈడీ విషయంలో రాదు. రెండు రావాలంటే నీకు ఇంక సంవత్సరం పడుద్ది. అదే నేను చెప్పేది. ఎంత ఈ జూలై 3 వరకు కూడా మీరు ఆనందపడాల్సిన అవసరం ఏం లేదు. సంవత్సరం వరకు కవిత జైలు నుంచి బయటికి. అదనపు ఛార్జ్ షీట్ ఒకటేసారి మళ్ళీ అది కూడా చూడాలి కదా. 8,000 పేజీల అదనపు ఛార్జ్ షీట్ అండి. ఇంకా ఇవన్నీ చూడాలి కదా. ప్రతి దాంట్లో అండ్ వాంగ్మూలాలు ఇచ్చారు, అందరూ మంచి మంచి వాంగ్మూలాలు ఇచ్చారు. అండ్ ఇప్పుడు అక్కడ అదేంటిది చన్ప్రీత్ సింగ్ వ్యవహారం నుంచి చూసుకుంటే మొత్తం మనీ ట్రయల్ అంతా ఆల్మోస్ట్ కొలిక్కి వచ్చేసింది. 90% మనీ ట్రయల్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళా ఏమేమి చేసాయి. కాకపోతే నా దగ్గర నుంచి రాలేదు, నాకు సంబంధం లేదు అనే ఒక్క మాట ఇవిడ మాట్లాడుతుంది. బీఆర్ఎస్ కార్యాలయం నుంచే మొత్తం జరిగిందని అందరూ చక్కబెడుతున్నారు, చెప్పేశారు. విత్ ఆధారాలు కూడా ఛార్జ్ షీట్ లో నిరూపితమైంది. ఈవిడ ఒప్పుకోవడమే తరువాయండి. మిగతా అదంతా జరిగింది. జై భారత్ జై తెలంగాణ అనుకుంటూ లోపలికి వెళ్ళింది, అంతే. అది జరిగింది. అయితే ఇప్పుడు ఈ క్రమంలో ఓకే, బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కవిత సంబంధించిన ఒక అయితే ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేస్తారు. నిన్న ఇతను అమెరికా వెళ్ళాడు, హరీష్ రావు ఎందుకు వెళ్ళాడు ఏంటి అనేది దాని మీద మీకున్న సమాచారం ఏంటి? మొన్న ప్రభాకర్ రావుని కలవడానికి ఈయన అమెరికా వెళ్ళాడు, నిన్నే వచ్చాడు. ఈ ఫ్లైట్కి వెళ్ళాడు, ఈ ఫ్లైట్కి వచ్చాడు. చికాగోకే వెళ్ళాడు, అక్కడ ఆయన్ని కలిసేసి వచ్చాడు అని ఆధారాలతో సహా కోమటిరెడ్డి గారు చెప్పారు. ఈయనేమో నేను పోలేదు, పోతే మాత్రం ఆయన కలవడానికే పోయాను అనుకుంటున్నావా, నేనేదో నా ఫ్యామిలీ ట్రిప్ కోసం ఏదో హడావిడిగా అలా వెళ్ళి ఇలా వచ్చాను అంతే అని నువ్వు ఆయన కలిసారని నువ్వు కనుక నిరూపిస్తే మళ్ళీ సేమ్ అదే గండ్రక్ అప్పుడెప్పుడు అదేదో తెచ్చాడు కదా రాజీనామా పత్రం, సేమ్ అదే లొకేషన్ మళ్ళీ ఎంచుకున్నాను. వాళ్ళకి ఎందుకు అది బాగా నచ్చినట్టుంది లొకేషన్. అక్కడికి వచ్చి ముక్కు తీసి రాసేసి క్షమాపణ చెప్తా అన్నాడు. దాంట్లో ఏముందో పెద్దగా పసేం లేదు యాక్చువల్గా ఈయన చెప్పుకున్న దాంట్లో. కానీ ఇంకా అక్కడ జరిగింది ఏంటంటే ఈయన వెళ్ళాడంట, చికాగోలో ఆయన్ని కలవడం జరిగింది. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోకి తెలంగాణకి రావద్దు, నీకు కావాల్సినది ఏంటో నేను ఇస్తాను. ఆయనకేంటంటే ఎప్పటి నుంచో కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎవరైనా కేటీఆర్ కానీ వస్తే బాగుంటుంది అనే లెవెల్లో ఆయన ఉన్నాడు. అంటే మధ్యవర్తులను కూడా వీళ్ళు పంపొచ్చు, హరీష్ రావే ఎందుకు వెళ్ళాలి, ఎవడో గొట్టంగాడు వెళ్ళి రావచ్చు కదా అనుకోవచ్చు. కానీ ఎవడో గొట్టంగాడు వెళ్తే ప్రభాకర్ రావు కూడా సాటిస్ఫై అవ్వాలి కదా ఆయన చేసిన దానికి. ఇక్కడేమో రాధాకిషన్ని ఇట్లా అంటే ఆయన మొత్తం చెప్పేశాడు, నిన్న ఇంకొక ఆయన కూడా మొత్తం చెప్పేశాడు, ఆ భుజంగరావు అన్నీ చెప్పేశాడు. ఎవరిని అడిగినా అందరూ మొత్తం చెప్పేశారు, ఇలా జరిగిందండి, ఇలా చేసామండి, హవాలా డబ్బుల్ని కూడా మేము ఇలా చేసామండి, బీఆర్ఎస్ డబ్బులనేమో యథేచ్ఛగా వదిలేసాం, కాంగ్రెస్ బీజేపీ డబ్బుల్ని పట్టుకున్నాము, అండ్ నెక్స్ట్ తర్వాత ఇన్ని దందాలు చేశాము, ఇన్ని దోపిడీలు చేశాము, ఇంతమంది ఫోన్లు ట్యాపింగ్లు చేశాము, అండ్ దుబ్బాగా మనుగోడు ఎలక్షన్ టైంలో కూడా ఇలా జరిగింది, నాగర్సాగర్ ఎలక్షన్లో అలా జరిగింది, మన హుజురాబాద్ ఎలక్షన్లోనూ ఇలా జరిగింది, ఈటల గీటలు అన్ని ఫోన్లు మేము ట్యాప్ చేసాము, A to Z ఇలా పెట్టేశారు వాళ్ళు. ఇప్పుడు మెడకు చుట్టుకుంది పెద్ద ఆయనకి. ఆయనేమో నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను ఇక్కడే ఉంటాను, నేను రానంటే రాను అని ఆయన కూర్చున్నాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంత జరిగి పోలీసులు అందరికీ లొంగిపోయిన తర్వాత ఏమో సేఫ్ సైడ్గా
మనము లొంగిపోతే శిక్ష తగ్గుద్దో ఇంకేమన్నా అవుతుందో కేసీఆర్ మీద వేసేయచ్చు తప్పించుకోవచ్చు అని ఆయన కూడా అనుకోవచ్చు కదా. ఎందుకైనా మంచిది హరీష్ రావు ఒకసారి వెళ్ళి ఆయన అలా గిల్లిరా అని నా పంపాడు. ఆయన కూడా వెళ్ళి అలా గిల్లేసి వచ్చాడు.